నమస్తే అండి. నమస్తే. సాధారణంగా మార్ఫింగ్లు చేయడానికి లేదు అని అంటే ట్రోల్స్ చేయడానికి సెలబ్రిటీస్ని మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటారు. లేదనుకోండి ఎవరి మీదైనా కక్ష ఉందనుకోండి, మీ మీద కక్ష ఉందనుకోండి, ఎవరికైనా మీ ఫొటోస్ మాఫ్ చేస్తారు, మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. నా మీద కక్ష ఉంటే నా మీద చేస్తూ ఉంటారు. బట్ కొన్ని డిపార్ట్మెంట్ల వైపుకి జనాలు వెళ్ళరు, అవసరం కూడా ఉండదు. బట్ మనం రీసెంట్గా చూసాము, జర్నలిస్టులు కూడా, మహిళా జర్నలిస్టులు ఎక్కడైనా కార్యక్రమం జరుగుతుందంటే వెళ్తూ ఉంటారు, మైకులు పట్టుకెళ్తారు. సమ్టైమ్స్ వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత కొంచెం చర్మం కనిపించే అవకాశాలు ఉంటాయి. సో వాటిని మార్ఫింగ్ చేసి వాళ్ళని ట్రోల్ చేసిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఏమంటారు? ఇప్పుడు 4 రోజుల నుంచి శ్రీనిధి విప్లవశ్రీ అనే ఒక మహిళా జర్నలిస్ట్ని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఇంతకుముందు కూడా బండి భగీరథ కేసు విషయంలో వీడియోస్ చేసిందని చెప్పి తనని మార్ఫ్ చేసిన ఫోటోలతోటి, అంటే ఇంత దారుణంగా కాదు, తన పైన బాగా కామెంట్లు కింద పెట్టి కొంచెం ఇబ్బందికరమైన కామెంట్సే పెట్టి ట్రోల్ చేస్తున్నారని చెప్పి ఆ అమ్మాయి డీసీపీ సైబర్ క్రైమ్ ఆఫీస్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది ఆల్రెడీ. అది ఏం జరిగిందో ఇంతవరకు అతిగతి లేదు, అది అట్లా ఉంది ఉంటే ఇప్పుడు మళ్ళీ తను మొన్న సండే రోజు ఇందిరా పార్క్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించిన మీటింగ్ జరిగింది. అక్కడికి తిను పబ్లిక్ బైట్స్ తీసుకోవటానికని వెళ్ళింది. ఈ పబ్లిక్ బైట్స్ తీసుకునే క్రమంలో తన డ్రెస్సు తన పైనుంచి కిందకి ఒకే డ్రెస్ వేసుకొని ఉంది. అయితే తను ఏం చేశారంటే ఆ డ్రెస్ని హాఫ్ చేసేసేసి పైన ఒక జాకెట్టు, కింద ఒక లంగా పెట్టి మధ్యలో భాగం అంతా ఎక్స్పోజ్ చేసేటట్లు కనిపించేటట్లుగా మార్ఫింగ్ చేసేసి, అది చూసారా మహిళా జర్నలిస్టు ఎంత ఆమె ఎంత అసభ్యంగా ఉంది. మళ్ళీ ఇంకొక అసభ్యకరమైన బొద్దింకల్ని బొద్దింకల పార్టీ కోసం ఇంటర్వ్యూలు చేస్తున్నా అన్నట్లు. ఇక వాళ్ళ పైత్యం వాళ్ళది. వాళ్ళకి మెయిన్ ఏంటి అంటే ఈ అమ్మాయిని ట్రోల్ చేస్తే ఈ విధంగా ఈ అమ్మాయి కాస్త వెనకడుగేస్తుంది అనే ఉద్దేశం. ఇప్పుడు ఈ రెండు కూడా కాస్త ఇంటర్లింక్ ఇష్యూసే. బండి భగీరథ్ ఒక పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ అతను, అలాగే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్న పార్టీకి సంబంధించిన వ్యక్తులే. అంటే వీళ్ళకి ఏం అర్థం అవుతుంది అంటే మన కుటుంబాల్లో అబ్బాయిల్ని చేసే ఒళ్ళు బలిసిన చేష్టల్ని కవర్ చేస్తుంది ఈ అమ్మాయి. అలాగే మన పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన, అంటే మన పార్టీ విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయమని చెప్పేంత పరిస్థితిలో ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ఉంటే అదెంత, కాక్రోచ్ ఎంత, కాక్రోచ్ బతికెంత అనే వాళ్ళ కోపం అంతా. అలాంటి వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ హైదరాబాద్ వచ్చి మీటింగ్ పెట్టి మా ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమంటారా, పోరాటం చేస్తానంటారా, అదంటారా ఇదంటారా అని వీళ్ళకి బాగా మండింది. ఇంకా కోపం ఎవరి మీద తీర్చుకోవాలి? ఎవరు అమాయకులైతే వాళ్ళ మీద. ఇప్పుడు ఎవరు ట్రోల్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు. అదే ఒక అబ్బాయికి ఒక షార్టు, ఒక కట్ బన్నీను వేసిన అబ్బాయి షార్ట్లు తీసుకుంటున్నాడు, బైట్లు తీసుకుంటున్నాడు అనుకోండి, అలా ట్రోల్ చేశారనుకోండి, ఏముంటుంది దాంట్లో విచిత్రం? వింత విచిత్రం ఏమీ ఉండదుగా. అందుకని చెప్పి ఈ అమ్మాయిని మహిళా జర్నలిస్ట్ని ఎన్నుకొని వీళ్ళ దృష్టి అంతా ఎప్పుడు చిన్న బట్టల మీద వీటి మీదే ఉంటుంది కదా. ఆమెకు కూడా అట్లాగే కాస్త బట్టలు తగ్గించేసి ఆవిడ పరువు తీయాలను, లేకపోతే ఇలా పబ్లిక్ ప్లేసెస్కి వచ్చేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు చూసారాను రకరకాలుగా. కనీసం ఆమె బుద్ధి వచ్చి నాకు ఈ జర్నలిజం వద్దు, పాడు వద్దు, మట్టు మశానం ఏమి వద్దు, భయపడిపోయి పారిపోయి శుభ్రంగా పెళ్లి చేసుకొని వంట చేసుకుంటా ఇంట్లో ఉండాలి. కానీ ఒక ఆడపిల్ల నేనేంటబ్బా ఇలా వచ్చాను, అనవసరంగా వచ్చి ఇలా ఇరుక్కుపోయాను అనే ఫీలింగ్ ఆమెకు రావాలి వీళ్ళ ఉద్దేశం ప్రకారం అని వీళ్ళు పకటకళ్ళగా అంటున్నారు. నేనేమంటానంటే మీరు కొన్ని బంతులు నేలకేసి కొట్టగానే తుస్సుమని పేలిపోతాయేమో, కానీ కొన్ని బంతులు
ఎంత వేగంగా వేసి కొడితే అంతకంటే Bounce back రెట్టింపు అవుతాయి. వేగంలో పైకి వచ్చి మొహం మీదే పడతాయి. అందుకని అలాంటి బంతి ఈ శ్రీనిధి విప్లవశ్రీ. అందుకని మీ చౌకబారు వ్యవహారాలన్నీ ఆ అమ్మాయి మీద చూపించి ఉపయోగం ఏమీ లేదు. తను మంచి జర్నలిస్టు, యంగ్ జర్నలిస్టు, సబ్జెక్ట్ మీద మంచి పట్టుతోటి చాలా బాగా ఇంటర్వ్యూలు చేస్తుంది. తను తీసుకునే అంశాలు కూడా అట్టడుగు వర్గాలకు సంబంధించిన అంశాలు, స్త్రీలకు సంబంధించిన అంశాలు, అలాగే రాజకీయ పార్టీలు చేసే మోసాలు, కనికట్టులు, అట్లాంటి వాటి మీద తను ఫోకస్ చేసి, అలాగే ఎవరైతే సమాజం అంచులకు నెట్టివేయబడుతున్నారో అలాంటి వాళ్ళని తను వాళ్ళ సమస్యలని రిపోర్ట్ చేస్తుంటుంది. ఏమి సరదాగా ఆమెమి సినిమా ఫంక్షన్లకు వెళ్ళి సినిమా కవరేజ్లు చేయటాలు అలాంటివి ఏం చేయదు. సొసైటీకి ఏం అవసరం వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. అలాంటి అమ్మాయిని మీరు చేసి ఇప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కదా, బండి భగీరథ గురించి మాట్లాడకూడదు. మరి బండి భగీరథ తప్పైనా చేయొచ్చు. ఇప్పుడు చాలామంది మాట్లాడామండి, 15 రోజులు ఎక్కడా బండి భగీరథ ఎక్కడా అని. మీరు నేను మాట్లాడలా, కింద చాలా బూతులు పెట్టారు, చాలా బూతులు పెడతానే పెట్టారు. అయితే అసలు కొంతమంది ఏం చెప్తారంటే అసలు కామెంట్సే చూడకండి అని చెప్తారు, కామెంట్స్ డిజేబుల్ చేయమని చెప్తారు. కానీ నేను చెయ్యను. ఎందుకంటే నన్ను కొంగతీయాలి అనే ఒక కామెంట్ వచ్చేదానికంటే కూడా నన్ను ఉత్తేజపరిచే కామెంట్స్ కూడా ఉంటాయి, మిక్స్డ్ ఉంటాయి. నేను అవి మిస్ అవుతాను కదా. నేను ఏం తీసుకోవాలో నా చాయిస్ ప్రకారం నేను తీసుకుంటా. ఇలాంటి ఏమన్నా ఆ పోరా అనుకుంటా మనసులో. నీ బుద్ధి అంతవరకే. నా కులం గురించి మాట్లాడతారు చాలామంది, నేను నాకు నచ్చుందని మాట్లాడతారు కొంతమంది, నేను ముసల్దాన్నని మాట్లాడతారు కొంతమంది. ఎవరు ఏమన్నా మాట్లాడుకోనివ్వండి, నా ఆలోచన ఎలా ఉంది, నా మాటలు ఎలా వస్తున్నాయి, నేను ఎవరిని టార్గెట్ చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. అంతేగాని నేను ముసలమ్మనా, లేకపోతే నేను కులం ప్రకారం, లేకపోతే ప్రాంతం ప్రకారం, మతం ప్రకారం ఉండదు ఇక్కడ. నేను మాట్లాడే మాటే పవర్ఫుల్ ఇక్కడ. నేను ఇంకా నేను నడవలేని స్థితి వస్తే, నా గొంతు ఉంటే నడవలేకపోయినా మాట్లాడుతూనే ఉంటాను నేను. ఎందుకంటే నేను డిసైడ్ అయ్యా. అలాగే చిన్న అమ్మాయి అయినా సరే శ్రీనిధి విప్లవశ్రీ తను చదువుకు జర్నలిజం చేసి తను చాలా ఇష్టంతో వచ్చింది ఇండస్ట్రీలోకి, వచ్చి చక్కగా చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గొంతు విప్పి మాట్లాడుతున్నారు అనుకోండి, రాజకీయ పార్టీకి సంబంధించి ఏదైనా ఒక పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడితే ఇటువంటి దాడులు, ఒక రకంగా చెప్పాలంటే మానసిక దాడి. ఇది దాడే కాదండి. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు మొన్న ఖమ్మం ఘటన జరిగిందండి. ఖమ్మం ఘటన కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆ పాపకి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది కాబట్టి, అపస్మారక స్థితిలో ఉంది కాబట్టి లేటుగా వచ్చింది. వచ్చిన వెంటనే నేను వీడియోలు చేయడం మొదలెట్టేసేస్తే అక్కడికి కొన్ని ఛానల్స్ వాళ్ళు అడగకపోయినా కానీ నాకు ఇష్టమైన టాపిక్లు అడిగి నేను చేస్తూ ఉంటా. అయితే దాని మీద కూడా నేను వీడియో చేసి పెట్టేలోపే ఎక్కడ నిద్రపోతున్నారు అని చెప్పి నన్ను, సంధ్యని, తొలి వెలుగు రఘుని, లేకపోతే ఇంకా దేవిని, మమ్మల్ని అందరినీ మేమేదో అపరాధం చేసిన వాళ్ళకి మళ్ళీ మా ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసి ట్రోలింగు. ఎక్కడ నిద్రపోతున్నారు మీరంతా, ఏం చేస్తున్నారు మీరంతా, ఆల్రెడీ చేసేసా. ఇప్పుడు పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. అతను ఆ పాప ఎప్పుడైతే చెప్పిందో చెప్పిన గంటల్లో అతన్ని అరెస్ట్ చేశారు. ఇంకేం మాట్లాడతామండి. ఇప్పుడు అరెస్ట్ చెయ్యకపోతే, అవును, పోలీస్ స్టేషన్లో కేసే తీసుకోకపోతే మేమేమన్నా మాట్లాడతాం. ఇప్పుడు మొన్న బండి భగీరథ కేసుల విషయంలో అసలు మీరు కేసే తీసుకోకుండా ఆ బాధితురాలపైన కేసు పెట్టేదాకా ఆగి మరీ చేయించుకోగలిగారు కదా మీకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి. మీరు చేశారు ఇట్లాంటి చూతే పనులు, మేమేం చెయ్యం. ఎన్ని వీడియోలు చేశారో తెలుసా అండి, ఎంత ట్రోలింగ్ చేశారో. వీళ్ళు నిందితుల కులాలను బట్టి, నిందితుల మతాలను బట్టి వీళ్ళ ఉద్దేశాలు మారిపోతాయి. ఇట్లా మాకు లేనిపోని ట్యాగులు.
అసలు బయాస్డ్గా ఉండడం అంటేనే తెలియదు నాకు అసలు. కాకపోతే నేను స్త్రీ పక్షపాతిని కాదని నేను అనట్లేదు. అయినప్పటికీ చాలా వీడియోల్లో ఒకవేళ ఆ టాపిక్లో మహిళలది తప్పైతే కూడా నేను నిర్బంధంగా ఖండిస్తా. సరే, ఏది ఏమైనా మీరు ఎంత ట్రోలింగ్ చేస్తుంటారో చేసుకుంటారా నాయన. కాకపోతే ఇది కొంచెం మోతాదు మించింది, కొంచెం అశ్లీలంగా ఉంది కాబట్టి మేమంతా చాలా బాధపడుతున్నాము. దీనిపైన పోరాటం చేయడానికి కూడా సిద్ధమయ్యాము. ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఈ విషయాల మీదనే రౌండ్ టేబుల్ ఉంది ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఎవరన్నా ట్రోలింగ్ చేయాలనుకునే వాళ్ళు, మీకు ఇంకా మంచి సబ్జెక్ట్ దొరుకుతుంది, వచ్చి కూర్చుని చూసి ఇంకొంచెం ట్రోలింగ్ చేసింది. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.